కేవలం తన డాన్స్ తోనే భారతీయ సినీ పరిశ్రమను ఉర్రూతలూగించింది. కేరళ నుంచి కేవలం 500 రూపాయలతో భారత్ వచ్చి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈ భామ ఇప్పుడు ఆమె కేవలం తన డాన్స్ తోనే భారతీయ సినీ పరిశ్రమను ఉర్రూతలూగించింది. కేరళ నుంచి కేవలం 5,000 రూపాయలతో భారత్ కు వచ్చి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈ భామ ఇప్పుడు ఒక్కో స్పెషల్ సాంగ్ కోసం డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఈమె ఉండాల్సిందే అన్నంతగా తన క్రేజ్ ను పెంచుకుంది. అత్యంత తక్కువ కాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తిని కూడబెట్టిన ఆ గ్లామర్ బ్యూటీ సంపాదన వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఒక్కో స్పెషల్ సాంగ్ లో నటించడానికి దాదాపు 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుంది. ఈ హాట్ బ్యూటీ కేవలం సినిమాలే కాకుండా ప్రముఖ రియాలిటీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తోంది. ఒక్కో షో కోసం ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా లక్షల్లోనే ఉంటుంది. వీటితో పాటు బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ఈమెకు భారీ ఆదాయం వస్తుంది. ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కు ఆమె 5 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుందట. అత్యంత ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఫ్లాట్లు ఈమె సొంతం. ముంబైలో ఆమెకు కోట్లాది రూపాయల విలువైన ఒక అపార్ట్మెంట్ ఉంది. అలాగే వ్యానిటీ వ్యాన్ నుంచి ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్ల వరకు అన్ని అంతర్జాతీయ బ్రాండ్లకు చెందినవే. కష్టపడి పైకొచ్చిన ఈ భామ తన సంపాదనను రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడిగా పెడుతుంది. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న డాన్సింగ్ సెన్సేషన్ మరెవరో కాదు, నోరా ఫతేహి. అవును, తన బెలీ డాన్స్ తో ఇంటర్నెట్ ను ఊపేస్తున్న నోరా ప్రస్తుతం సుమారు 52 కోట్ల రూపాయల నెట్వర్క్ కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ నేడు బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిమణుల్లో ఒకరిగా ఎదగడం నిజంగా విశేషం. నోరా ఫతేహి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రతిభ ఉంటే భాషా భేదం లేకుండా ఏ దేశంలోనైనా సత్తా చాటవచ్చని ఈమె నిరూపించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పలు భారీ చిత్రాల్లో ఆమె సందడి చేయబోతోంది.